అయ్యా జగన్ ఇంగ్లీష్ చేత్తో కాకిని కూడా తొలడం ఇష్టం లేదు ఆయనకు. సంక్షేమం అంటే ఏదో నేర్పిస్తావు. ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్ర లేచి పొద్దున్నే బ్యాగు తగిలించుకొని అవ్వాతాతలకు పెన్షన్ డబ్బులు ఇచ్చేటట్లు చేసిన నాడు ఆయన హయాంలో ఎన్నో గవర్నమెంట్ బడులకు ఓం నారాయణ అనిపించిన నేడు ఆయనే వెళ్ళి నువ్వు అద్భుతం చేసిన బడిలోనే పిల్లలతో కలిసి తినేటట్లు చేసినావు. అబ్బా కొడుకులకు ఇద్దరు కడుపులో బాధను దిగమింగించుకొని మరీ అమ్మబడి పథకాన్ని ఒకరు కాదు ఇంట్లో ఎంతోమంది ఉంటే అంతమందికి వచ్చేటట్లు చేసినావు. నువ్వు కట్టించిన బడులు, గవర్నమెంట్ కట్టడాలు, ఓడరేవులు, నువ్వు కట్టించిన మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లను శత్రువులు సైతం పొగడకుండా ఉండేటట్లు ఉండలేనట్టు చేసి ఇంకా వాటిని పెట్టుబడులకు ప్రామాణికంగా చూపించి కొనేట్లు చేసుకున్నావు. తిట్లు తిని అయినా సరే, కాళ్ళు పట్టుకొని అయినా సరే సంవత్సరం అడగకముందే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అందరినీ కలవమని చెప్పేటట్లు చేసినావు. ప్రజల సుపారంలో ఇస్తే ఆ కిక్కి ఎలా ఉంటుందో వాళ్ళకు నేర్పించవు. అందుకే పాపం వాళ్ళు ఈ 15 సంవత్సరాలు చేయనిది ఇప్పుడు చేయడానికి తొలి అడుగులు వేయడం నేర్చుకుంటున్నారు. నీ పర్యటనలు ఆపడానికి అష్ట కష్టాలు పడి ఏం చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రుల మీద తిట్ల దండకమయ్యేలా చేశావు. కూటమిలో ముగ్గురు ఇష్టం లేకపోయినా కలిసి ఉండటం, పొగుడు కోపటం నేర్పావు. విడిపోతే మాత్రం బతుకు బస్టాండ్ అన్నట్లు చేసినావు. నువ్వు ప్రజలకు ఏ కష్టం గురించి పర్యటకపోతే ఆ పని త్వరగా అయ్యేటట్లు చేసి పాలన అంతా నీ చుట్టూ జరిగేటట్లు చేసినావు. నీకు 11 సీట్లే వచ్చిన పాలన అంతా నీ కనుసన్నలోనే జరుగుతున్నట్లే ఉంది. మీ ఆయనకు పాలన అంటే ఏంటో చూపిస్తే ఇప్పుడు నువ్వు ఆయనకు నేర్పించావు కదా. తండ్రికి మించిన తనేడు అయితివి. అబ్బా ఎంత పని చేశావయ్యా జగను.